హలో అందరికీ! ఇక్కడ మీరు చూస్తున్న ఈ కేక్ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్‌లో 1½ కేజీ వెయిట్‌లో 2 టియర్‌లో చేసిన కేక్ అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తే నేను పైన వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాను. కింద వచ్చేసి పింక్ కలర్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేశాను. షేడ్ వచ్చేసి ఇది బజూకా పింక్ అనే షేడ్ అనమాట. మనకు మ్యాజిక్ కలర్స్‌లో దొరుకుతది. అదే. మీరిక్కడ చూస్తే నేను స్క్రేపర్‌తో స్క్రేప్ చేస్తున్నాను. మనం చాలా డార్క్‌గా అంటే చాలా గట్టిగా పెట్టామంటే క్రీమ్ అంతా పైకొచ్చేస్తది. ఇదొచ్చేసి చూస్తున్నారా? సైడ్ ప్యాటర్న్ ఇవ్వడానికి యూజ్ చేశాననమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ పైన కూడా పింకే, సైడ్ కొద్దిగా పింక్ ఉంది. కింద ఇంకొక కొంచెం హాఫ్‌కొచ్చేసి హాఫ్ పర్పుల్ షేడ్ ఉందనమాట. హాఫ్ పింక్ షేడ్ ఉంది. హాఫ్ పర్పుల్ షేడ్ ఉందండి. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేనంటే 2 షేడ్స్ యూజ్ చేశాను. అండ్ మన ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసి పైన పైన ఫినిషింగ్ ఇచ్చేసాను. కింద నేను స్క్రేపర్ యూజ్ చేసి ఫినిషింగ్ ఇచ్చాననమాట. ఈ కేక్ చెప్పాను కదా! వెయిట్ వచ్చేసి వెయిట్ 1.5 కేజీ. ఫ్లేవర్ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ అండి. టిన్స్ ఏం యూజ్ చేశాను అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. అంటే మనం చాలా రకాలుగా టిన్స్ యూజ్ చేయొచ్చండి. ఎలా అంటే ఇప్పుడు మీకు ఇది 2 టాల్‌గా కావాలి 1½ కేజీ అన్నప్పుడు మీరు కింద 6 ఇంచ్ టిన్, పైన 4 ఇంచ్ టిన్ యూజ్ చేయొచ్చు. ఒకటి ఫ్లాటు కావాలి అన్నప్పుడు కింద మనం 8 ఇంచ్ టిన్ యూజ్ చేయొచ్చనమాట. సో, మనకు రెఫరెన్స్ ఇచ్చిన పిక్‌లో ఎలా ఉందో నేను ఎగ్జాక్ట్‌లీ అలానే చేశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే మన ఫాక్స్ బాల్స్ అండ్ మన బటర్‌ఫ్లైస్ ఉంటాయి కదా! నాన్ ఎడిబుల్ బటర్‌ఫ్లైస్ అవి పెట్టేసి కేక్ లుక్ ఫినిష్ చేశాననమాట. ఇలాంటి కేకే ముందు కూడా ఒకటి చేశాను. ఇది ఇప్పుడు సేమ్ డిజైనే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఇలానే కావాలి అనేసి. సో, రెఫరెన్స్ పిక్ పంపిస్తే నేను వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేను కేక్ చేసేసాననమాట. అండ్ బటర్‌ఫ్లైస్ కూడా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి. 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇందులో పింక్ ఉన్న బటర్‌ఫ్లై ఒక ప్యాటర్న్ ఉంది. పర్పుల్ బటర్‌ఫ్లై ఇంకో ప్యాటర్న్ ఉందండి. టాల్‌గా చేయాలి కేక్స్ అన్నప్పుడు ఒక రకంగా ఉంటది. ఫ్లాట్ కేక్స్ చేయాలన్నప్పుడు ఒక రకమైన టిన్స్ యూజ్ చేయాలండి. మీకు ఇన్ కేస్ ఇలాంటి డీటెయిల్స్ ఎన్నో కావాలి అంటే మీరు కామెంట్ చేస్తేనే నేను వీడియోస్ చేయగలుగుతాను. గోల్డెన్ స్ప్రింక్లర్స్ చేసి కేక్ లుక్ ఫినిష్ చేశాను. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్ పిక్స్ లాస్ట్‌లో ఉన్నాయి. బాయ్.